అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని కసాపురం గ్రామంలో వెలసిన ఈ క్షేత్రం దక్షిణ భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన ఆంజనేయ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. చరిత్ర మరియు పురాణగాథ. శ్రీ వ్యాసరాయల కళ. 15–16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజగురువు, గొప్ప సాధువు అయిన శ్రీ వ్యాసరాయల కలలో ఆంజనేయస్వామి కనిపించారు. ఒక ఎండిపోయిన వేపచెట్టు కింద తన విగ్రహం భూమిలో నిక్షిప్తమయ్యుందని, దానిని బయటకు తీయాలని స్వామి ఆదేశించారు. పురాణాల ప్రకారం వ్యాసరాయలు నెట్టికల్లు అనే ఆ గ్రామానికి చేరుకోగానే ఎండిపోయిన వేపచెట్టు చిగురించి పచ్చగా మారింది. ఆ ప్రదేశంలో తవ్వగా లభించిన 10 అడుగుల భారీ విగ్రహాన్ని ఆయన అక్కడే ప్రతిష్ఠించారు. నెట్టికంటి పేరు వెనుక అర్థం. కన్నడలో నెట్టి అంటే నేరుగా, కంటి అంటే కన్ను అని అర్థం. ఈ విగ్రహంలో స్వామివారి కుడికన్ను భక్తులను నేరుగా చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే ఈ స్వామికి నెట్టికంటి ఆంజనేయస్వామి అని పేరు వచ్చింది. విశిష్ట సాంప్రదాయాలు. పాదరక్షల మహిమ. స్వామివారు భక్తులను రక్షించడానికి రాత్రిపూట ఈ ప్రాంతంలో సంచరిస్తారని భక్తుల నమ్మకం. అందుకే స్వామివారికి తోలుతో చేసిన పాదరక్షలను సమర్పిస్తారు. విచిత్రమేమిటంటే మరుసటి రోజు ఉదయానికి ఆ పాదరక్షలు అరిగిపోయి ఎవరో వాడినట్లుగా కనిపిస్తాయని భక్తులు చెబుతుంటారు. రోగ నివారణ. ఆలయ కొనేరులో స్నానం చేసి ప్రదక్షిణలు చేయడం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయని, శనిదోషాలు నశిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.